ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘ సంస్కర్తలకు బైబిల్ ఎలాగా స్ఫూర్తినిచ్చిందో కొన్ని సంగతులు మనం బైబిల్ నుంచి నేర్చుకుందాం. స్ఫూర్తి అంటే రేపబడటం అని అర్థం. మరి ఇన్స్పిరేషన్ ఇంగ్లీష్లో అయితే మోటివేషన్. ఒక రచయితను ఇంటర్వ్యూ చేసేటప్పుడు నీవు ఈ మ్యాగజైన్ లేకపోతే ఈ కథ లేదా ఈ పుస్తకం లేదా ఈ కరపత్రిక నువ్వు ఎలా రాశావు అని వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తే, ఒక మంచి గ్రంథం, ఒక పెద్ద గ్రంథం రాశాడు అని అంటే అది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంది అని అంటే ఖచ్చితంగా రాసిన రచయితను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఒక టీవీ రిపోర్టర్ వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తుంటారు. అలా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఈ పుస్తకం రాసేటప్పుడు రాయటానికి మీకు స్ఫూర్తి ఎవరు అని, లేకపోతే ఏది అని అడుగుతుంటారు. ఒక డైరెక్టర్ని అడిగినా, ఒక రచయితను అడిగినా, లేదా ఒక వ్యాపారవేత్తను అడిగినా, ఒక ధనవంతుని అడిగినా, ఒక కలెక్టర్ని అడిగినా, ఒక డాక్టరేట్ సంపాదించిన వారిని అడిగినా, వాళ్ళు ఏదో ఒక స్ఫూర్తి చెప్తుంటారు. అంటే ఇన్స్పిరేషన్ లేదా మార్గదర్శి, మాదిరి. ఫలానా వ్యక్తి నాకు మాదిరి అండి, అతన్ని చూసుకొనే నేను ఈ విధంగా ఎదిగాను. ఫలానా పుస్తకం నాకు మాదిరి అండి, ఆ పుస్తకం చదవటం ద్వారా నాకు ఇలా ప్రేరేపించబడ్డాను. ఫలానా స్టోరీ లేదా కథ, ఈ కథ నేను వినటం వలన నేను దీనికి స్ఫూర్తి తీసుకున్నాను లేదా మాదిరిగా తీసుకున్నాను అని మరి చాలామంది చెప్తుంటారు. ఈరోజు బైబిల్ కూడా స్ఫూర్తితోటే వ్రాయబడింది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదు. మనం గ్రహించుకోవాల్సింది ఏంటంట, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏది కూడా ప్రవచనము పుట్టదు. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇష్టాన్ని బట్టి లేకపోతే మనిషిని యొక్క ఆలోచనను బట్టి పుట్టలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన వారై. బాగా అర్థమవుతుందా? మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరణ అనగా స్ఫూర్తి. ఏ స్ఫూర్తితో ఈ మనుషులు రాశారు అనంటే పరిశుద్ధాత్మ దేవుని స్ఫూర్తితో రాశాడు. అవి కూడా ఎలా పలికారట అంటే దేవుని మూలంగా పలికారు అని రాయబడింది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు సంఘ సంస్కర్తలు అనే పదాన్ని మనం ఆలోచించగలిగితే, సంస్కర్త అంటే సంస్కరించేవారు అని అర్థం. ఈరోజు సాంఘిక దురాచారాలు అని కొన్ని ఉన్నాయి. ఏమండి, మరి ఈరోజు దాదాపుగా అన్నీ మానిపోయాయి, కానీ కొన్ని జరుగుతుంటాయి అక్కడక్కడ. కొన్ని మళ్ళీ పల్లెల్లో ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితులు. సాంఘిక దురాచారాలు అని అంటే అర్థం ఏంటి? ఏమండి, అసలు సంస్కర్త అంటే అర్థం ఏంటంటే సంఘాన్ని ఒక మాదిరిపూర్వకంగా లేకపోతే ఒక మంచి చెడు కార్యాన్ని సైతం మంచిగా రూపుదిద్దేటువంటి ప్రయత్నాన్ని చేసేవారే సంఘ సంస్కర్తలు. లేదా సమాజం చెడిపోతుంది అనంటే, సమాజం తప్పుదోవ పడుతుంది అనంటే, సమాజం తప్పుడు నడవడిక నడుస్తుంది అనంటే, ఆ నడవడిక గురించి, ఆ త్రోవ గురించి అధ్యయనం చేసి ఈ త్రోవను ఎలాగా మంచి మార్గంలోకి తీసుకురావాలి అని ఎవరైతే ఆలోచిస్తారో అది ఆ వ్యక్తిని
సంఘాన్ని సంస్కరించేటువంటి వ్యక్తి అని అంటారు. ఏమంటే కొత్తగా వినపడుతున్నాయి కదా ఈ పదాలు, మనకు కొత్తగా వినపడుతుంటాయి. కానీ దీన్ని బాగా ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళారా, ఒక మంచి మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసే వ్యక్తిని సంఘ సంస్కర్త అంటారు. అందులో కొన్ని ఉన్నాయి. ఏంటివి అవి అనంటే సతీ సహగమనం, సతీ సహగమనం, బాల్య వివాహాలు, వరకట్నం, ఏమండి, అదేవిధంగా జోగిని వ్యవస్థ అంటే దేవదాసి వ్యవస్థ, కుల వ్యవస్థ, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలు, ఇవన్నీ కూడా ప్రియులారా మరి సాంఘిక దురాచారాలు. ఇవన్నీ డేంజర్, చాలా ప్రమాదకరమైనవి. ఒకప్పుడు జరిగాయి. ఉదాహరణకి సతీ సహగమనం ఉంది. సతీ సహగమనం అంటే అర్థం ఏంటి ఏమండి? భర్త మరణించాడు అనంటే భార్య ఏం చేయాలి? భర్తను మరి కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద భర్త శవాన్ని పడుకోబెట్టి సహగమనం అంటే భర్తతో పాటే భార్య కూడా వెళ్ళిపోవాలి. ఆమెకు వయసున్నా, ఆమెకు మంచి ఆరోగ్యం ఉన్నా, ఆమె మంచి యవనంలో ఉన్నా, భర్త చనిపోయాడు అనంటే భర్తతో పాటు భార్య కూడా ఏం కావాలి? చనిపోవాలి. ఇప్పుడు చనిపోవాలని ఏం చేసేవారు అంటే ఒక 300 సంవత్సరాల క్రితం, లేకపోతే ఒక 350 సంవత్సరాల క్రితం జరుగుతున్నటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి దురాచారాలు, ఈ దురాచారాలలో ఒకటిగా ఉన్నదే సతీ సహగమనం. భర్తను ఆ శవాన్ని, భర్త శవాన్ని ఆ కట్టెల మీద పేర్చి మంట అంటిస్తారండి. అలా మంట బాగా అంటుకున్నటువంటి సమయంలో, బాగా అంటుకుంటున్నటువంటి ఆ సమయంలో భార్యను తీసుకువెళ్ళి ఆ మంటల్లో పడేసేవాళ్ళు. బ్రతికుండగా భార్యను తీసుకెళ్ళి పడేసేవారు. అలా పడేస్తున్నటువంటి ఆ సందర్భాలను ఒక ఆయన చూశాడు. ఆయనే సంఘ సంస్కర్తలలో మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే ఆయన రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ 1772 మే నెల 22వ తేదీ, క్షమించాలి, ఆ సమయంలో ఈయన దీన్ని చూసిన, ఈ దురాగతాన్ని చూసినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ ఏం చేశాడు అనంటే మరి అంతకుముందు చూసినప్పుడు ఏమీ కలగలేదు, ఆయనకి ఏమనిపించలేదు. అయితే ఆ పాలన బ్రిటిష్ వారి పాలన జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు విలియం కేరీ అని బ్రిటిష్ అతను ఒక అందులో నుంచి ఒక ఆయన ఉన్నాడు, విలియం కేరీ అంటే తెలుసు కదండి, బ్రిటిషు శాస్త్రవేత్త. ఏమండి, ఆయన దగ్గర బైబుల్ ఉంది. ఆయన బైబుల్ను చదివేవాడు. అలా బైబుల్ చదివేటప్పుడు ఆయనతో స్నేహం ఏర్పడింది. ఎవరికి? రాజా రామ్మోహన్ రాయ్కి. అంటే అప్పటి వరకు ఈ దురాగతం జరుగుతున్నా ఈయనకేం స్పందన రాలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక మంచి ధనవంతుడు స్పాట్లా ధనవంతుడైపోయాడు అంటే, వ్యాపారంలో అభివృద్ధి చెందాడు అనంటే అతనికి ఏదో మనసులో పడి ఉండాలి. అలాగా ఈయనలో కూడా సంఘ సంస్కర్తగా మారడానికి కొన్ని మరి కార్యక్రమాలు ఆయన కళ్ళ ముందు జరిగాయి. అందులో బైబిల్కి సంబంధించిన మాటలు ఆయనకు వినబడ్డాయండి రాజా రామ్మోహన్ రాయ్కి. ఎవరి ద్వారా? విలియం కేరీ ద్వారా స్నేహం ఏర్పడింది. ఆయన కొన్ని మాటలు చెబుతున్నాడు. ఆ తర్వాత అతని దగ్గర నుంచి మరి బైబిల్ను కూడా తీసుకున్నాడు. ఆయన బైబిల్ను కూడా తీసుకొని బైబిల్ చదువుతున్నాడు. అలా బైబిల్ చదువుతున్నప్పుడు ఇతనికి ఒక మాట మరి బైబిల్లో కనబడింది. ప్రియమైన వాళ్ళారా, ఏంటి అసలు ఆ మాట ఏంటి అన్నప్పుడు ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక ఉంది, 7వ అధ్యాయము 1వ వచనం నుంచి. సహోదరులారా, మనుషులు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద చదవాలి. ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేయును కదా, చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో
మాటలాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికినంత వరకు ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు కాని, అంటే భార్య భర్త బ్రతికుండగా అతనికి బద్ధురాలుగా ఉంటుందట. భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి భార్య విడుదల పొందును అన్నాడు. 3 వచనాలు అయిపోయాయా? ఓకే, చదవండి ఇంకా ఉంటే. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిని అనబడును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారి కాదు అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, అంటే భర్త విషయమైన ధర్మశాస్త్రం అనే పదం మనకు ఇక్కడ కనబడుతుంది. భర్త విషయమైన ధర్మశాస్త్రం. భర్త విషయమైన ధర్మశాస్త్రం ఏంటి? భర్త బ్రతికుండగా భార్యకు అన్ని భర్తే. అందుకే ప్రతి విషయంలో స్త్రీలారా, మీ పురుషులకు మీరు ఏం చేస్తారంటే, భర్త బ్రతికుండా ఉన్నంత వరకే మీరు భర్తకు లోబడి, అంటే లోబడి అంటే అర్థం ఏంటి? అతను చెప్పిన ప్రతి మాట మీరు వినాలి అని, అంతేనా? ప్రతి మాట మీరు వినాలి అని. బైబిల్ ఎంత ఆయనకు స్ఫూర్తినిచ్చింది అని అంటే, బైబిల్ ఆ మాట ప్రేరణ కలిగించింది ఎవరికి? రాజా రామ్మోహన్ రాయ్కి. ఎందుకు భర్త చనిపోయిన తర్వాత భార్యను తీసుకెళ్లి కాలుస్తున్నారు బ్రతికుండగానే? భర్త చనిపోయిన తర్వాత భార్యను కూడా ఎందుకు చంపుతున్నారు? బ్రతికుండగానే ఎందుకు చంపుతున్నారు అంటే హత్య చేస్తున్నారు. అది వాళ్ళ కదా, అది అలా హత్య అని అనిపించడం లేదు, ఇది తప్పు కదా అని అనిపించడం లేదు ఆ రోజుల్లో ఉన్న ప్రజలకి. అంటే సాంఘిక దురాచారాలలో మొట్టమొదటి స్థానంలో ఉంది ఇది, సతీ సహగమనం. అంటే భర్త చనిపోయిన తర్వాత భర్తతో పాటు భార్య కూడా చనిపోవాలన్నది వాళ్ళ యొక్క రూల్. కానీ బైబిల్ దాన్ని సమర్థించటం లేదు. బైబిల్ ఆ విషయానికి ఏమంటే సపోర్ట్ చేయటం లేదు. బైబిల్ ఏం చెప్తుంది అనంటే, భర్త బ్రతికున్నంత కాలం భార్య ఆ భర్తకు లోబడి ఉండాలి, బద్ధురాలై ఉండాలి. భర్త చనిపోయిన తర్వాత ఒకవేళ తనకు మనసుంటే, ఆమె యవన స్త్రీగా ఉండి తనకంటూ ఒక మనసుంటే, ఇప్పుడు తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు చెప్పండి? భర్త చనిపోయాడు, బిడ్డ మరి మంచి యవనంలో ఉంది, వయసులో ఉంది, ఆమెను ఒంటరిగా విడిచిపెట్టేదానికంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంకొక వ్యక్తిని ఎవరినైనా చూసి పెళ్లి చేస్తారు. ఎందుకు పెళ్లి చేస్తారు? ఎందుకు పెళ్లి చేశారు? భర్త చనిపోయాడు గనక, ఈమె వయసుతో ఉంది గనక, వయసుతో ఉన్నటువంటి ఈ స్త్రీ ముండమోపిరాలుగా ఉండకూడదు గనక అనుకొని తల్లిదండ్రులు ఆలోచించి వివాహం చేసి ఇంకొక భర్తకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఏమండి? కానీ భర్త బ్రతికుండగా ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చేశారనుకోండి, విడదీసో లేకపోతే ఇంకోటి చేసో భార్యను విడదీసో, లేకపోతే భార్య నచ్చక భర్త నచ్చక మరి విడిపోయింది అనుకోండి, విడిపోయిన తర్వాత నచ్చక విడిపోయినది ఇంకొకని దగ్గరికి వెళ్ళిందంటే దాన్ని ఏమంటారంటే బైబిల్ ప్రకారంగా వ్యభిచారి అంటారు. అర్థమవుతుందా? వ్యభిచారి. మరి వ్యభిచారి అవుతుంది కనుక భర్త చనిపోయిన తర్వాత ఆ భార్య ఆ భర్తకు బద్ధురాలై ఉండుట ఎంతవరకే సమంజసము అనంటే బ్రతికున్నంత వరకే అని స్ఫూర్తి తెచ్చుకున్నటువంటి రాజా రామ్మోహన్ రాయ్ ఏం చేశాడు అనంటే, విలియం కేరీతో కలిశాడు. ప్రియమైన వాళ్ళని కలిసి ఈ మాటలో ఇదేంటి అర్థం, దాని అర్థం ఏంటి అంటే ఇది విషయం అని చెప్పాడు ఆయన. అలా ఎప్పుడైతే చెప్పాడో పోరాటం ప్రారంభించి భారతదేశంలోనే ఈ పోరాటం ప్రారంభించి చాలా బాధలు పడ్డాడు ఈయన. దీనికోసం చాలా ప్రయాసపడ్డాడు. ఇది ఎలాగైనా ఈ దురాచారాన్ని రూపుమాపాలి అని, ఈ దురాచారాన్ని అసలు నిర్మూలన చేయాలి అని 1829లో
1829లో బ్రిటిష్ వారి ద్వారానే దీన్ని చట్టం చేయించాడు ప్రియమైన వాళ్ళారా. అంటే ఇటు విలియం కేరీ, బైబిల్ తెలిసిన విలియం కేరీ, ఆ మాటకు స్ఫూర్తిదాయకంగా మారిపోయిన ఈ రాజా రామ్మోహన్ రాయ్, వీళ్ళిద్దరు కూడా పోరాట పటిమను ముందుకు కొనసాగిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా ఒక చట్టం తీసుకొచ్చారు. సతీ సహగమనం అనేది తప్పు. భర్త చనిపోయిన తర్వాత భార్యను చంపకూడదు అనే చట్టాన్ని తీసుకొచ్చి 1829లో ఏమండి ఆ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఎవ్వరు కూడా ఆ దురాచారాన్ని పాటించడానికి వీల్లేదు అని ప్రచారం చేయించారు ప్రియమైన దేవుని పిల్లలారంటే. ఈయనకు స్ఫూర్తినిచ్చింది ఎవరు? విలియం కేరీ కాదు. విలియం కేరీ ద్వారా బైబిల్లో ఉన్న మాట స్ఫూర్తినిచ్చింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎవరికి? రాజా రామ్మోహన్ రాయ్. అలాగే వీరేశలింగం పంతులు గారు, ఈయన కూడా సంఘ సంస్కర్తే. రాజా రామ్మోహన్ రాయ్, వీరేశలింగం పంతులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా నెహ్రూ, ఆయన కూడా మరి ఏమంటే సంఘ సంస్కర్తే. నెల్సన్ మండేలా అని ఒక ఆయన ఉన్నాడు, సౌత్ ఆఫ్రికా, ఆయన కూడా సంఘ సంస్కర్తే. అబ్రహాం లింకన్, అమెరికా మరి అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు, ఆయన కూడా సంఘ సంస్కర్తే. అంటే సంఘంలో ఏదైనా దురాచారం జరుగుతుంది అని అంటే చాలామంది రోజు జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుటివాని మనోభావాలను ఏమండి క్యాష్ చేసుకొని, లేకపోతే ఎదుటివానిలో ఉన్నటువంటి ఆ భయాందోళన, ఏమండి మూఢనమ్మకాలను నమ్మేటువంటి పరిస్థితులు ఎదుటివానిలో ఎప్పుడైతే గ్రహిస్తాడో దాన్ని ఇతను క్యాచ్ చేసుకుంటాడు. అలా క్యాచ్ చేసుకున్న తర్వాత ఏదేదో చెప్తాడు, ఏదేదో మంత్రాలు వేస్తాడు, ఏదేదో చేస్తాడు. ఎందుకు? అతనిలో నుండి ఆ భయాన్ని బట్టి అతని దగ్గర ఉండేటువంటి డబ్బునంతటిని కూడా ఇతను లాగేసుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితులను చూసినటువంటి కొంతమంది మహానుభావులండి వీళ్ళందరూ కూడా. సంఘ సంస్కర్తలు అని చెప్పబడుతున్న వీళ్ళు చాలా మహానుభావులు. ఏ మనిషికి నష్టం జరగకూడదు, సమాజంలో ఇలాంటివి జరగకూడదు, సమాజంలో ఇలాంటివి ఎక్కడ కూడా జరగకూడదు అని ఏమండి పోరాట పటిమను సాగించిన వాళ్ళు వీళ్ళందరూ. ఈ సంఘ సంస్కర్తలు అనేటువంటి వీరు చాలా ప్రయత్నాలు చేశారు. సమాజానికి మేలుకొలుపు జరిగించాలి, జ్ఞానోదయం కలిగించాలి. జ్ఞానోదయం ద్వారా వీళ్ళు ఇదిగో ఒక మంచి స్థాయిలోకి ఎదగాలి. ఈ కాలంలో అయితే అవి ఎక్కువ కనబడటం లేదు. కానీ ఏమంటే వీరేశలింగం పంతులు గారు, వీరేశలింగం పంతులు బాల్య వివాహాల మీద పోరాటం చేశాడండి. ఇప్పుడు బాల్య వివాహాలు కూడా చాలా ప్రమాదకరమైనది కదండి. అంటే చిన్న పిల్లలకు పెళ్లిళ్ళు చేయటం, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు రాగానే వివాహాలు చేస్తుంటే చూడలేకపోయాడు. పెద్దవాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేవారు. చిన్న పిల్లలను పెద్దవాళ్ళకి ఇస్తే తొందర భర్త చనిపోతాడు. ఈమె వయసుకు వచ్చే సమయానికి, ఏమండి ఈమె పెద్ద మనిషి అయ్యే సమయానికి భర్త చచ్చిపోయాడు అనుకోండి, ఈమె పరిస్థితి ఏంటి? చిన్నపిల్ల కదా. కనుక ఈ దురాచారాన్ని కూడా రూపుమాపాలి అని వీరేశలింగం పంతులు గారు చాలా ప్రయాసపడ్డాడు ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే ఆయనకు కూడా స్ఫూర్తినిచ్చిన మాటలు బైబిల్లో ఉన్నాయి. ఏంటి ఆ మాటలు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 36వ వచనం. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడల ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడల అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును. అంటే సర్టన్ ఏజ్, ఏమండి ఏజ్ తనకు ఒక కుమార్తెకు ఈడొచ్చిన తర్వాత, ఏమండి ఈడొచ్చింది అని అంటారు చూసారా, ఈడు అంటే వయసుకు వచ్చింది అని అర్థం. వయస్సుకు వచ్చినటువంటి ఆ అమ్మాయికి పెళ్లి చేయని ఎడల అది యోగ్యమైనది కాదు అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, అర్థమవుతుందా మీకు? వయసుకు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తే యోగ్యమైనది, వయసుకు వచ్చిన తర్వాత పెళ్లి చేయలేదనుకోండి అది యోగ్యమైనది కాదు. అంటే ఒక కుమార్తెకు వివాహం చెయ్యాలి అని అంటే, ఒక కుమార్తెకు వివాహం చెయ్యాలి అంటే ఆ కుమార్తెకి ఏం కావాలి?
వయస్సు రావాలి, ఈడు రావాలి. ఏమండి బైబిల్ ఎప్పటిది? కానీ ఈ దురాచారం ఎప్పుడు జరిగింది అని అంటే 1800 ఏమండి ఆ సంవత్సరాల్లో జరిగిందండి. బాల్య వివాహాలు ఎక్కువ జరిగింది ఎప్పుడు? ఆ కాలం అంటే 200 సంవత్సరాలు లేకపోతే 250 సంవత్సరాల క్రితం జరుగుతున్నాయి. బాల్య వివాహాలు జరుగుతున్నాయి. పుట్టిన వెంటనే పలానా వ్యక్తికి ఈమె భార్య అని ఒక 2, 3 ఏళ్ళు, ఒక 5 ఏళ్ళు రాగానే అతనితో తాళి కట్టించటం. మళ్ళీ ఆమె పుష్పవతి అయ్యేంత వరకు తల్లిదండ్రుల దగ్గర ఉండటం. ఏమండి మళ్ళీ వయసు వచ్చిన తర్వాత భర్త ఇంటికి వెళ్ళటం. ఏమీ అర్థం కాలేని పరిస్థితి. దీన్ని అంతటిని చూసిన వీరేశలింగం పంతులు గారు చాలా ప్రయాసపడ్డాడు, పోరాటం చేశాడు. ఇవి జరగకూడదు. అందుకే చట్టం చేశారు కదా, బాల్య వివాహాలు చేయకూడదు. అర్థమవుతుందా మీకు? అంటే చట్టం చేశారు కనుక చట్టం పట్టించుకుంటుంది. చట్టం చేయలేదనుకోండి, ఎవరి ఇష్టం వాళ్ళదే. అవునా కదా? గవర్నమెంట్ ఒక చట్టం చేసింది అనంటే, అంటే ఒక రూల్ పెట్టింది అనంటే, ఆ రూల్ ప్రకారంగా సమాజం నడుచుకోవాలి. సమాజం నడుచుకోకుండా ఉంది అనంటే వెంటనే చట్టం చర్య తీసుకుంటుంది. బాల్య వివాహాల మీద వీరేశలింగం పంతులు గారు పోరాటం చేస్తే ఇప్పటికి కూడా బాల్య వివాహాలు అక్కడక్కడ జరుగుతున్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ తెలిసిన వారైతే పోలీసులకు చెప్పిన వెంటనే అది వెంటనే కేసు అవుతుంది, తీసుకొని పోతారు. లేదు అందరూ సర్దుకున్నారనుకోండి, బాల్య వివాహం జరిగిపోతుంది కదా, తప్పు జరుగుతుంది కదా అక్కడ. ఆలోచించండి. కానీ బైబిలు 2000 సంవత్సరాల క్రితం, అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన కాలంలో మొదటి శతాబ్దములో ఆయన వెళ్ళిపోయిన కొంతకాలానికి వ్రాయబడిన పుస్తకం అది కొరంథీ పత్రిక. అంటే 70-80 సంవత్సరాల క్రితం. ఏమండి అంటే మొదటి శతాబ్దంలో యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఒక 40-50 సంవత్సరాల తర్వాత రాయబడినటువంటి పుస్తకం అది. ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పటి వరకు లెక్కేసుకోండి, సుమారుగా 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాల క్రితం రాయబడిన ఈ మాట మరి ఆ రోజు వీరేశలింగం పంతులు గారు 250 సంవత్సరాల క్రితం కష్టపడిన శ్రమ సమాజానికి అర్థమైందా ప్రియులారా? దాని మీద పోరాటం చేసి చట్టం తీసుకొచ్చాడు ఆయన. ఆలోచించండి. అంటే దేవుని యొక్క మాట ఎప్పుడైతే చదువుతారో, దేవుడు భవిష్యత్తును ఎరిగి, ప్రజల ఏమండి మానసిక స్థితిని ఎరిగి, ప్రజల యొక్క ఆలోచనలు 2000 సంవత్సరాల క్రితం కానీ 2000 సంవత్సరాల తర్వాత కానీ మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో వాటిని కూడా గ్రహించి రాసిన గ్రంథమే బైబిల్ గ్రంథం. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే దీన్ని ఏమంటారో తెలుసా? భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను తెలిసి రాయించిన గ్రంథం ఇది. అర్థమవుతుందా? భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను ఎరిగి తెలిసి రాయించిన గ్రంథం బైబిల్ గ్రంథం. ఎందుకంటే ఏమండి మనం పుట్టక ముందే మన మనసులో ఏమేమి ఉంటాయో దేవునికి తెలుసు. ఆదాము అవ్వలు పుట్టక ముందే పాపం చేస్తారని దేవునికి తెలుసా, తెలియదా? మళ్ళీ ఎందుకు పుట్టించాడు? మళ్ళీ వాళ్ళని పరిశుద్ధులుగా చేసి నా పిల్లల్ని నేను తెచ్చుకుంటానులే అంటే మార్గదర్శకాలు దేవుడు ముందరనే ఏర్పాటు చేశాడు. బాల్య వివాహాలు చేస్తారని దేవుడికి తెలుసు. అందుకే 2000 సంవత్సరాల క్రితమే ఇదిగో ఒక సర్టన్ ఏజ్ రావాలి, ఈడు రావాలి, వయసు రావాలి. వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రులు ఎవరైనా వయసు వచ్చేంత వరకు పెళ్లి గురించి ఆలోచించకూడదు. వయసు వచ్చిన తర్వాత ఇదిగో వాళ్ళకు పెళ్లి చెయ్యాలి, అది యోగ్యమైనది అని రాయించాడు బైబిల్లో. చూసారా బైబిల్ ఎంత గొప్పదో? ఏమండి సమాజానికి మేలు చేసేది బైబిల్లో ఉంటుంది, కానీ సమాజాన్ని పాడు చేసే మాటలు ఎక్కడా ఉండవు. ఒకవేళ కొన్ని సందర్భాలు ఉన్నాయి, ఆ సందర్భాలు బైబిల్కి ఏమండి బైబిల్ మీద బురద జల్లే మాటలు మాట్లాడేటువంటి కొంతమంది మత పిచ్చి పట్టిన వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇదిగో బైబిల్ భూత పుస్తకమా అంటారు. భూత పుస్తకమా? ఎక్కడుంది? ఏ మనిషి అయినా తప్పు చేస్తే నువ్వు తప్పు చేశావు అని చెప్పడం భూత చెప్పండి. ఒక మనిషి హత్య చేశాడు అనుకోండి, అతన్ని పోలీసులు తీసుకెళ్లారు, స్టేషన్లో ఉన్నాడు. స్టేషన్లో రిమాండ్కి తీసుకెళ్ళి ఏమండి ఆ రిమాండ్కి తీసుకోక ముందే కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టుకు తీసుకెళ్ళిన తర్వాత ఇదిగో నువ్వు పలానా వ్యక్తిని పలానా కత్తితో పలానా చోట పలానా సమయంలో నువ్వు హత్య చేశావు, చంపేశావు అని అనటము తప్ప రైటా? బాగా ఆలోచించాలి.
సొట్టగా మాట్లాడకూడదు. బైబిల్ చదువుతున్నామో ఏమో మనకి తెలియకుంది ఇంకా. నేను నా మాట బాగా అర్థం చేసుకోవాలి అందుకే. ఆ ఇప్పుడు నీవు తప్పు చేశావు, పలానా వ్యక్తిని చంపేశావు, నువ్వు తప్పు చేశావు అనటం తప్ప రైటా? గవర్నమెంట్ చట్టం అది. అతడు తప్పు చేశాడు గనక శిక్ష విధించడానికి నువ్వు తప్పు చేశావని చెబుతుంది. తప్పు చేశాడు గనక, హత్య చేశాడు గనక. అలాగా బైబిల్లో కూడా కొంతమంది తప్పులు చేస్తే నువ్వు తప్పు చేశావని ముక్కుసూటిగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగని బైబిల్ తప్పుడు పుస్తకం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. చట్టాలలో కూడా అదే ఉంటాయి. ఇప్పుడు రాజ్యాంగం ఉంది కదా, అది చట్టం, భారతదేశ చట్టం. ఆ చట్టంలో ఏమేమైతే ఉన్నాయో వాటిని మీరు చెయ్యకూడదు అని అర్థం. ఒకవేళ చేశావు అంటే ఇదిగో పలానా ఆర్టికల్ ప్రకారంగా, ఒక సెక్షన్ ప్రకారంగా మీకు శిక్ష విధింపబడుతుందని రాయబడి ఉంటుంది. అది తప్పు ఎలా అవుతుంది? తప్పు కాదు కదా. చట్టం ఎందుకు ఉంటుంది అనంటే ప్రజలు ఒక మంచి మార్గదర్శకంలో నడవాలి అన్నదే చట్టం యొక్క ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. బైబిల్ ఉద్దేశం కూడా ఏంటంటే, ఇదిగోనైనా బైబిల్లో కొంతమంది ఇలా చేశారు గనక ఇలా నాశనం అయిపోయారు. ఇదిగో మీరు అవి మీకు బుద్ధి కలుగుటకై రాయించి మీకు చెప్పిస్తున్నాను గనక మీరు ఇలా చెయ్యకూడదు అని చెప్పటంలో దేవుని ఉద్దేశం ఏంటంటే, మీరు అలా చెయ్యకుండా ఉండాలి, ఇలా చెయ్యకుండా బ్రతకాలి అని దేవుని ఉద్దేశం గనక బైబిల్లో రాయించాడు. తప్పెలా అవుతుంది? ఆలోచించండి. బుద్ధి పుస్తకం ఎలా అవుతుంది? జ్ఞానం కదండి, బైబిల్ అంటే జ్ఞానం కదండి. తప్పు చేయకుండా ఒక మనిషిగా మారి మానవత్వపు లక్షణాలతో బ్రతుకుతున్నాడు అని అంటే దానికి కారణం బైబిల్ అన్నప్పుడు, దానికి కారణం స్ఫూర్తిదాయకంగా బైబిల్ మారినప్పుడు బైబిల్ గొప్పదవుతుంది. కానీ బైబిల్ను తీసేయటం ఏంటి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక బాల్య వివాహాలు చేసుకోకూడదు అని ఆయన వీరేశలింగం పంతులు గారు మరి చేసిన పోరాటానికి స్ఫూర్తినిచ్చింది బైబిలే. అలాగే ఇంకొక సందర్భాన్ని చూసి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, జోగిని వ్యవస్థ అని ఒక సందర్భం ఉందండి. జోగిని వ్యవస్థ అంటే దేవదాసి వ్యవస్థ. ఈ దేవదాసి వ్యవస్థ అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, దేవదాసీలు అంటే అర్థం ఏంటంటే వారు దేవుళ్లకు స్త్రీలను వాళ్ళ పిల్లలను వదిలేస్తారండి. పెళ్లి చేయరుక. పెళ్లి చేయకుండా ఆ దేవాలయం దగ్గరనో లేకపోతే గ్రామంలో ఎక్కడో ఒక చోట పెడతారు. అలా పెట్టినప్పుడు గ్రామంలో ఆ స్త్రీ ఎవరికి మనసు వచ్చిందంటే ఆ స్త్రీ అతనితో వెళ్ళిపోవాలి. మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెడతాడు. మళ్ళీ ఇంకొకరు వస్తారు, ఆమెను తీసుకొని వెళ్తారు, ఆమెను మరి ఉపయోగించుకుంటారు, మళ్ళీ తీసుకొచ్చి పెడతారు. దీన్ని ఏమంటారంటే జోగిని వ్యవస్థ అంటారు. ఉదాహరణకి ఈ కాలంలో ఒకవేళ అది మీకు పరిచయం లేకపోవచ్చు, ఆవులు ఉంటాయి చూసారా, ఆవులు ఉంటాయి. దేవత ఆవు అని వదిలిపెడతారు కొన్నింటిని. ఒక 10 ఆవులు వచ్చాయనుకోండి, ఆ 10 ఆవుల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆవును దేవత ఆవు అని వదిలేస్తారు. ఈ ఆవు ఏం చేస్తుంది అంటే ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. ఎందుకు నిలబడుతుంది చెప్పండి? అన్నీ నిలబడతాయా? ఆవులల్లా నిలబడతాయా? ఏ ఆవులనైతే వదిలిపెడతారో ఆ ఆవులు ఎవరింటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి దగ్గర వాళ్ళు పెట్టింది తింటాయి, పెట్టలేదంటే ఉండి 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 పాపం వెళ్ళిపోతాయి, మకం తిప్పుకొని వెళ్ళిపోతాయి. అలా ఆ ఇంటి దగ్గర తిని 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 అవి ఎలా ఉంటాయో తెలుసా? ఎప్పుడైనా చూసారా? ఊరికి మల్లబడతాయి అంటారు చూసారా భాష, అంత భయంకరంగా తయారవుతుంది అది తిని. అలాగా జోగిని వ్యవస్థ అంటే ఆవులను వదిలిపెట్టారంటే అర్థం ఉంది. కానీ మనుషులను వదిలిపెట్టేవారు, స్త్రీలను వదిలిపెట్టేవారు. ఇది దురాచారం కాదు, మంచి పద్ధత ఇది. ఒక అమ్మాయిని, ఒక వయసుకు వచ్చిన అమ్మాయిని ఊరి మీద వదిలిపెడితే ఎవడు ఇష్టపడితే వాళ్ళ ఎంబడి ఆ అమ్మాయి వెళ్ళాలి అని ఒక రూల్ పెడితే అది ఎంత ఘోరమైన పరిస్థితో తెలుసా? వాళ్ళు చేసే ఈ ఆకృత్యం వల్ల ఎంత భయంకరమైన రోగాలు వస్తాయో ఎప్పుడైనా గ్రహించారా లోకం? అది జరిగింది ప్రియమైన దేవుని పిల్లలారా. జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ అంటారు దీన్ని. ఈ దేవదాసి వ్యవస్థలో అతి ఘోరాతి ఘోరంగా పరిస్థితులు జరుగుతుంటే తట్టుకోలేనటువంటి కొంతమంది సంఘ సంస్కర్తలు దీన్ని కూడా రూపుమాపాలి. జరగకూడదు, ఇలా ఉండకూడదుగా.
ఇలాంటివి ఉండకూడదు అని పోరాటాలు చేశారు ప్రియమైన వాళ్ళారా. పోరాటాలు చేశారు. అలా పోరాటాలు చేసి అనేక మందిని కాపాడిన స్థితిలో సంఘ సంస్కర్తలు ఉన్నారు. ఆ సంఘ సంస్కర్తలను ప్రేరేపించింది బైబిల్ ప్రియమైన వాళ్ళారా. ఒకసారి ఆ మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 17వ వచనం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 17వ వచనం. ఇశ్రాయేలు కుమార్తెలు ఎవరు? ఇశ్రాయేలు కుమార్తెలలో యవతి కూడా వేశ్యగా ఉండకూడదు, ఇశ్రాయేలు కుమారులలో ఎవడునూ పురుషగామిగా ఉండకూడదు అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా. అంటే జోగిని వ్యవస్థలో విడిచిపెట్టిన ఆ స్త్రీని ఏమంటారు? ఏమంటారు? వేశ్య అంటారు. వేశ్య అంటే ఎవరు పిలిస్తే వాళ్ళెంబడి వెళ్ళిపోవటమే, ఎవడెంబడి పడితే వాళ్ళెంబడి వెళ్ళిపోవటమే వాళ్ళను వేశ్యలు అంటారు. ఈరోజు వేశ్యలుగా ఉన్నవారు ఎంతమంది లేరు సమాజంలో. చూడండి, ముంబైలోనండి గవర్నమెంటే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి, సరే మీరు నడుపుకోండి అని వాళ్ళకు ఒక వీధినే, ఏమండి, ఒక వీధినే వాళ్ళకు ఏర్పాటు చేసింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు? ఏమండి, వాళ్ళకి ఏ ఆలోచన వచ్చిందంట తెలుసా? ఈ రోడ్ల మీద వెళ్తున్న మరి చిన్న పిల్లల్ని కానివ్వండి, ఏమండి, చదువుకున్న ఆడపిల్లల్ని కానివ్వండి, తీసుకెళ్ళి ఈ విధంగా మానభంగాలు చేస్తుంటే, ఇదిగో ఇవి మారాలి అంటే ఇది చెయ్యాలి అని వీళ్ళు ఏం చేశారంటే, ఇదిగో మీకు ఒకవేళ మనసు వచ్చిందా, ఒక స్త్రీ మీద మనసు వచ్చిందా, అయితే నువ్వు రెడ్ లైట్కి వెళ్ళు, అక్కడ ఉంటారు స్త్రీలు, అక్కడ ఇష్టం వచ్చిన వాళ్ళని నువ్వు వెళ్ళిపోవచ్చు అని వాళ్ళే లైసెన్స్ ఇచ్చారంట. గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చారంట ఆ రాష్ట్రం కర్ణాటక. మీరు ఆలోచిస్తున్నారా? ముంబైలో మరి ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి ప్రియమైన వాళ్ళారా. అంటే ఇలాంటివి ఉండాలనా ఉండకూడదా? దేవుని వాక్య ప్రకారంగా ఉండకూడదు ప్రియులారా. ఇదిగో ఇశ్రాయేలీలలో యవతి కూడా వేశ్యగా ఉండకూడదు అన్నాడు. చూడండి ప్రియులారా. ఏమండి, కానీ దేవునికి వ్యభిచారం అంటే చాలా కోపం అండి. ఎంత కోపం అంటే ఒక్కసారి అడవిలో 23,000 మందిని చంపేశాడండి. ఆ సందర్భం నేను ఒకసారి చెప్పాను కదా మీకు. ఈ బిలాము ఏం చేశాడు అనంటే, లాబాను ఆర్జించి వాళ్ళ సలహా తీసుకొని బాలాకు సలహా చెప్పాడు. నన్నుగా నేను ఇశ్రాయేలీలను శపించడానికి దేవుడు నాకు అధికారం ఇవ్వలేదు. అయితే మీరు నాకు డబ్బు ఇచ్చారు కాబట్టి మీరు ఒక పని చేయాలి. ఏంటంటే, మీ స్త్రీలను ఇశ్రాయేలీల పురుషుల మీదకి రేపండి, మీ స్త్రీలను ఇశ్రాయేలీల పురుషుల దగ్గరికి పంపించండి. దేవుడు దేనికి కోపం పడకపోయినా వ్యభిచారానికి కోపపడతాడు గనక, ఇప్పుడు వాళ్ళందరూ చనిపోవాలి అంటే, వాళ్ళందరినీ దేవుడు చంపేయాలి అంటే నువ్వు ఈ పని చేయాలి అని బాలాకు సలహా ఇస్తాడు. బాలాకు శత్రు సైన్యం. ఈ బాలాకు ఏం చేస్తాడు అంటే, బాగా మరి వాళ్ళ స్త్రీలలో, వాళ్ళ ప్రజల్లో కొంతమంది స్త్రీలను, అందమైన వాళ్ళని అందరిని కూడా తీసుకెళ్ళి మరి ఆ ఇశ్రాయేలీల పురుషుల దగ్గరికి పంపిస్తాడు. అలా పంపించినప్పుడు మరి ఇశ్రాయేలీలకు తెలియదా? ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఉంది కదా. వీళ్ళంటే అన్యజనులు. బాలాకు వారి సైన్యం, వాళ్ళ ప్రజలు అందరూ కూడా అన్యజనులు. మరి ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఉంది కదా. ఇదిగో వ్యభిచారం చెయ్యకూడదు అనే ధర్మశాస్త్రం మరి మోషే గారు ఎన్నిసార్లు మరి బోధించి ఉంటాడు. అయినా కూడా స్త్రీలు వెళ్ళారు కనుక ఈ పురుషుడు ఏం చేశాడు అనంటే, ఇదిగో మరి ఆకర్షితులై వెళ్ళిపోయారు ప్రియులారా. దానికి కోపపడిన దేవుడు 1000 మందిని ఒకేసారి చంపడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు జరిగితే దేవునికి చాలా కోపం వస్తుంది. కనుక ఎవరు కూడా ఇశ్రాయేలీలో మరి వేశ్యలుగా ఉండకూడదు. ఏమండి, వేశ్యైన రాహాబు ఏం చేసిందో తెలుసా? ఈ సందర్భాలన్నీ కూడా జీవం గల దేవుని యొక్క మాటలు, లేకపోతే ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన స్వస్థతలు ఇవన్నీ వినింది. జస్ట్ వినింది. బైబిల్లో చూడలేదు. సందర్భాలు కల్లారా చూడలేదు. ఏదో ఎక్కడో రాయించట చూడలేదు. జస్ట్ వినిందండి. ఇదిగో ఇశ్రాయేలీల దేవుడు ఫలానా అద్భుతం చేశాడట, ఇశ్రాయేలీల దేవుడు ఫలానా స్వస్థత చేశాడట, ఇశ్రాయేలీల దేవుడు చాలా ఏమండి మేలు చేస్తున్నాడట అని వినింది. జస్ట్ చెవులకు వినింది. ఎవరో చెబితే వినింది. అలా ఎవరో చెబితే విని మారిపోయింది ప్రియమైన వాళ్ళారా. అలా మారినందుకు రాహాబును ఎంత గొప్ప స్థాయికి తీసుకొచ్చాడో తెలుసా దేవుడు. ఏమండి,
ఆమె ద్వారానే ఏమండి మరి గొప్ప గొప్ప వాళ్ళు పుట్టుకొచ్చారండి, భక్తులైన వాళ్ళు. ఆమె అన్యురాలుగా ఉన్నప్పటికీ ఏమండి కానాను దేశంలో దేవుని యొక్క ఉగ్రత ఈ దేశం మీదకి వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు ఇశ్రాయేలీలకు సహాయం చేసింది అన్న ఆ ఒక్క కృతజ్ఞతతో రాహాబుకు దేవుడు ఎంతో మేలులు చేశాడు. ఆమె యొక్క చుట్టాలను అందరినీ కూడా, బంధువులను అందరినీ కూడా దేవుడు కాపాడాడు. మిగిలిన వారందరిని చంపేశాడు. ప్రియులారా, ఆలోచించండి. అంటే ఎవరు కూడా వేశ్యగా మారకూడదు. ఎందుకంటే భర్త ఉండగా భార్య పరాయి పురుషుని ఆశించకూడదు. ఏమండి, ఇలాంటి దురాగతాలను చూసినటువంటి సంఘ సంస్కర్తలకు బైబులే స్ఫూర్తినిచ్చింది. ప్రేమన దేవుని పిల్లలారా, అందులో ఇంకొక మాట చూపిస్తాను నేను. కుల వ్యవస్థ అని, ఏమండి ఈ రోజుకి కూడా కుల వ్యవస్థ ఉంది. మాదిగోళ్ళు త్రాగిన నీళ్ళలో మిగిలిన వాళ్ళు వెళ్ళకూడదు. మిగిలిన అగ్రకులాలు అనేటువంటి వాళ్ళు అని పిలిపించుకుంటున్న వాళ్ళు, మాదిగ వాళ్ళు దగ్గరికి రాకూడదు, తక్కువ కులస్తులు అంటారు. ఈ కుల వ్యవస్థ లేదా సమాజంలో? ఇప్పటికే ఉంది. ఈ కుల వ్యవస్థను రూపుమాపాలి అని దేవుడు ఎప్పుడో రాయించాడు. ఎవరి ద్వారానో ఈ మాటలు వెళ్తాయి. ఇదిగో ఈ సంఘ సంస్కర్తల చెవిన పడి, లేకపోతే సంఘ సంస్కర్తల కళ్ళల్లో పడి ఈ మాటలు ఎప్పుడైతే వాళ్ళు వింటారో, ఇదిగో వెంటనే దీన్ని రూపుమాపాలి. దేవునికి ఇష్టం లేదు కుల వ్యవస్థ. దేవునికి ఇష్టం లేదు. ఇది సమాజాన్ని పాడు చేసేది, ఇది కుల వ్యవస్థ అనేది. ఈ కులము అనే గజ్జితో సమాజంలో మరి మనుషులను ఒకే దేవుడి నుంచి వచ్చిన మనుషులు ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువ చూడటం వలన ఇదిగో ఈ భేదాభిప్రాయాలు వస్తున్నాయి. గనక కుల వ్యవస్థ ఉండకూడదు అని అన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, మరి కులాలు అన్నవి మనుషులు ఏర్పాటు చేసుకున్నవా, దేవుడు ఏర్పాటు చేసిందా అంటే మనుషులు వారి వారి స్థాయిలను బట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మనుషులు వారి వారి స్థాయిలను బట్టి ఏర్పాటు చేసుకున్నారట. మరి మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము ముగిస్తాను, ఇక 26వ వచనం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి వెతుకులాడి, ఏమండి దేవుణ్ణి వెతకాలి అని వాళ్ళను ప్రతి జాతిని దేవుడు సృష్టిస్తే వీళ్ళు ఏం చేశారు? మనుషులు ఏం చేశారు అంటే వర్గాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇదిగో మేమందరం కూడా రెడ్డి కులస్తులము, మేమందరం కూడా కాపు కులస్తులము, మీరందరూ కూడా మాల కులస్తులు, మాదిగ కులస్తులు, వీళ్ళందరూ కూడా ఒడ్డె కులస్తులు అని ఒక్కొక్క వర్గాలను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమన దేవుని పిల్లరా, దేవుడు జాతి అని ఎందుకన్నాడో తెలుసా? మనందరం భారతదేశంలో ఉన్నాం. మనందరిని ఏమని పిలుస్తారు? భారత జాతీయులు అని అర్థం. శ్వేత జాతీయులు అని అంటారు. అమెరికన్లో అండి ఆ జాతి వాళ్ళు ఎలా ఉంటారు? దేహదారుఢ్యంతో మంచి బలంగా ఉండి చాలా హైట్గా ఉంటారు. 7 అడుగుల పైన ఉంటారు అందరూ అమెరికాలో. అలాగే ఆ నల్ల జాతీయులు అని ఆఫ్రికా ఖండంలో అంత నల్ల జాతీయులు ఉంటారు. హైట్ ఉంటారు, లా ఉంటారు, నల్లగా ఉంటారు, ముక్కుడు ఏమండి ముక్కు ఉంటుంది. చైనా జాతీయులు ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు పొట్టిగా ఉంటారు, తెల్లగా ఉంటారు, ముక్కు ఉంటుంది. ఆలోచిస్తున్నారు? అంటే వీళ్ళను దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయా ప్రాంతాలలో ఆ ప్రాంతాలకు తగినట్టుగా వాళ్ళు పుడతారు గనక వాళ్ళు ఆ జాతి వాళ్ళు అని చెప్పడానికి ప్రతి జాతి మనుషులు అని అక్కడ రాయించాడు. అంతే తప్ప మీరు కులాలను ఏర్పాటు చేసుకోండి అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. కారణం ఏంటి? ఒకని నుండి ప్రతి జాతి మనిషి వచ్చాడు గనక. ఏమండి అంతేనా? మనందరం దేవుడి నుంచి వచ్చిన వాళ్ళం. ఒకని నుంచి అనగా ఆదాము, ఆది తండ్రి అయిన ఆదాములోకి మనం వెళితే ఆదాము ఎక్కడికి వెళ్ళాలి? దేవునిలోకి వెళ్ళాలి. లూకాసు వార్త ఒకసారి చూద్దాం, 3వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 38. ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము ఎవరికి కుమారుడు? దేవునికి కుమారుడు అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, అంటే దేవునికి ఆదాము కుమారుడైనప్పుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషుడు భూమి మీదకి వచ్చాడు అని అంటే ఏమండి ఈ చరిత్ర చెప్పిన నిజాన్ని బట్టి చూస్తే మనందరం కూడా ఒక తండ్రిలో నుంచి వచ్చిన వాళ్ళమే
అంటే ఇప్పుడు మనందరం ఏమవుతాము? మనం అక్క, తమ్ముడు, అన్న, చెల్లి, మా అమ్మ నాకు అమ్మ అక్క ఎక్క అనాలి ఇంకా. అవునా కాదా? నాయనని పోయి ఇన్నాళ్ళు నాయన నాయన ఎనా అన్నామనుకున్నా, అప్పుడప్పుడు కోపంలో అంటా అన్నా నువ్వు చెప్తే వినకపోతే అన్నా అంటుంటారు తండ్రిని కూడా. వాస్తవానికి కోపంగా అన్నది వాస్తవం, నిజమండి అది. ఎప్పుడు అమ్మ 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 అని ఎక్క చెప్పిన మాట వినక అన్నామనుకోండి ఎలా ఉంటది? కోపంగా అన్నది వాస్తవమే. బైబిల్ ఆ మాటను బట్టి చూస్తానండి. ఒకని నుండి వచ్చిన వాళ్ళ మనందరం కూడా. అంటే ఆదాములోనికి 800 కోట్ల మందిని ఒకేసారి ఊదాడు. ఆదాములో నుంచి అక్కడక్కడ తరాలు మారిపోయాయి. తరాలు 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 ఈ తరంలో మనం. ఎన్ని తరాలు చూసారా? తరాలన్నీ వెనక్కిపోతే ఆదాంలోకి వెళ్ళాలి. ఆదాము కూడా వెనక్కిపోయాడు అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? దేవునిలోకి వెళ్ళాలి. ఇప్పుడు దేవుడు కూడా వెనక్కిపోనిక లేదు కదా. ఎందుకు? నేను ఉన్నవాడను అన్నాడు. నా పేరు ఉన్నవాడు అని చెప్పు నాయన అని మోషేకి చెప్పాడు. అనువాడను అని చెప్పు నాయన అని మోషేకి చెప్పాడు. ఇశ్రాయేలీలు దేవుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయనని ఎవరు కన్నాడు అని అడుగుతారని మోషేకు ముందే చెప్పాడు. మోషే, ఇదిగో నా పిల్లలైన ప్రజలందరికీ, ఇశ్రాయేలీలందరికీ నువ్వేం చేస్తావంటే, నన్ను పరిచయం చేసేటప్పుడు ఏం చెప్తావంటే, దేవుడు ఉన్నవాడు అంటే తల్లి లేదు, తండ్రి లేడు, ఆయనే తండ్రి, ఆయనే తల్లి, ఆయనే మనల్ని కన్న తండ్రి అని చెప్పు. ఉన్నవాడు అనువాడు అంతే. ఆలోచిస్తున్నారా ఏమండి? మరి అమెరికన్ కనుగొన్నది ఎవరట? ఎవరికైనా గుర్తుందా? కొలంబియా. వాస్కోడి గామా, క్షమించండి, వాస్కోడి గామా. ఈయన ఏం చేశాడంట? అమెరికాను కనుగొనడానికి ప్రయాణంలో ప్రయాణం చేసి 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 అమెరికాను కనుగొన్నాడంట. దేశాన్ని కనుగొనడం ఏంటండి? వస్తువును కనుగొన్నాడంటే తెలుసు, సిద్ధాంతాలను కనుగొన్నాడంటే తెలుసు, ఏమన్నా శాస్త్రాన్ని కనుగొన్నాడంటే తెలుసు, దేశాన్నే కనుక్కున్నాడంట. మరి ఆయన ఏమనాలి చెప్పండి? కనుక్కోవడం అంటే ఈయన కనుక్కున్న తర్వాత అమెరికా ఉందా? ఈయన అక్కడికి వెళ్ళకముందే అమెరికా ఉందా? అమెరికా ఉంది, ఆల్రెడీ ఉంది. ఉన్నదాన్ని ఉంది కనుక ఈయన తీసుకెళ్ళి అక్కడ ఇది అమెరికా అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు కూడా ఎవరన్నమాట? ఉన్నవాడు. నా పిల్లలకు నన్ను ఏం చేస్తావంటే ఉన్నవాడు. కానీ ఆయన తండ్రి అని పరిచయం చేసింది ఎవరో తెలుసా? మోషే అయితే ఉన్నవాడని పరిచయం చేశాడు. ఆయన మనకు తండ్రి అని చెప్పింది ఎవరో తెలుసా? యేసు ప్రభుల వారు. ఇది గొప్ప విషయం. దేవుని పిల్లలారా, మోషేకి ఆ రోజులో ఉన్న ప్రజలకు ఆ జ్ఞానంతో ఉన్నారు కనుక ఆ చిన్న జ్ఞానంలోనే నేను ఉన్నవాడు అని పరిచయం చేశాడు. ఇగో జ్ఞానం పరిపూర్ణమైన తర్వాత, ఎందుకంటే కాలము పరిపూర్ణమైనప్పుడే యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు ఎప్పుడు వచ్చాడు? పరిపూర్ణమైనప్పుడు. పరిపూర్ణమైపోయిన తర్వాత దేవుడు ఎవరు అని యేసుప్రభుని అడిగితే దేవుడు ఎవరని దేవుడు చెప్పాడు? యేసుప్రభు ఎవరు అని చెప్పాడు? తండ్రి అని చెప్పాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని ప్రార్థన చేసేటప్పుడు శిష్యులందరికీ కూడా చెప్తాడు. ఏమని చెప్తాడు? పరలోకమందున్న మా తండ్రి అని, అప్పుడు తండ్రి అని పరిచయం చేస్తాడు. దేవుని పిల్లలారా ఆలోచించండి. కనుక బైబిలు సంఘ సంస్కర్తలు అని పిలువబడుతున్న వారందరికీ ప్రేరణ కలిగించిన పుస్తకం బైబిలు. ప్రేరణ కలిగించింది కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఈ విషయాన్ని గమనించండి. మరి బైబిలు సమాజాన్ని సంస్కరించి సమాజానికి మేలుకొలిపే మాటలే చెప్పిందే తప్ప సమాజాన్ని పాడు చేసే మాటలు ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు ప్రియమైన వాళ్ళారా. కనుక మంచిగా ఉండాలనే కోరిక, దేవుని యొక్క కోరికను బైబిల్లో ఉన్న మాటలలో ఆయన కోరికను క్రోడీకరించి రాయించాడు. ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఇదిగో బైబిల్ ప్రకారంగా మన జీవితాలు మలచుకోవాలి అన్న ఆలోచన మనిషికి వస్తుంది. బ్రెయిన్ వాష్ చేయాలి వాక్యం ద్వారా. బ్రెయిన్ వాష్. కొంతమంది చెప్పుడు మాటలు విని మా మీద గొడవ పడుతున్నాడు, చెప్పుడు మాటలు విని చెడిపోయాని అంటుంటారు చూసారా. చెప్పుడు మాటలు వినేది పక్కకు పెడితే దేవుని మాటలు వింటే అందరూ బాగుపడతారన్నది వాస్తవం. ఆ వాస్తవమైన దాన్ని మనందరం కూడా చేపట్టి నడుచుకోవాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి హెచ్చరిస్తూ, మరి సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చిన బైబిల్గా మరి బైబిల్ ఉంది కనుక
బైబిల్ గొప్పతనాన్ని మనం చాటి చెప్పేవారిగా ఉండాలి తప్ప బైబిల్‌ను తక్కువ చేసి మాట్లాడకూడదు. బైబిల్ చాలా గొప్పది. సమాజానికి మేలు చేసేది. అలా మేలు చేసే మాటలు మనం సమాజానికి వినిపించాలే తప్ప ఏవండీ మరి బైబిల్‌ను పక్కకు పెట్టి మనం బ్రతకూడదు ప్రియులారా. బైబిల్ మన కళ్ళ ముందుంచుకొని ప్రతి సమస్యకు ఏవండీ పరిష్కారాన్ని వెతుక్కోవాలి. దేవుడు చెప్పాడు. ప్రతి సమస్యకు పరిష్కారం దేవుడు చెప్పాడు. ఆ సమస్యలను మనం అందరం కూడా ఒకవేళ ఉన్నట్లయితే బైబిల్‌ను మనం ఆలోచించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి హెచ్చరిస్తూ, నన్ను నేను ఈ మాటలతో హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. మరి